వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలోని గ్రీన్ కార్డ్ దారులకు మరో షాక్ తగిలింది. గ్రీన్ కార్డ్ దారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న సమయంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన వారికి అమెరికాలో జీవితాంతం ఉండిపోయే హక్కు లేదన్నారు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో విలీనం చేసుకోవాలో మేమే నిర్ణయిస్తామన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి కానీ, అధ్యక్షుడు కానీ ఎవరైనా ఓ వ్యక్తిని అమెరికాలో ఉండకూడదని నిర్ణయిస్తే అటువంటి వారికి ఇక్కడ నివసించడానికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.